భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే ఎంతో క్రేజ్. వందల ఏళ్ల నుంచి భారతీయుల జీవితాల్లో పెనవేసుకుంది. ఒకప్పుడు ఆభరణాలకు ఉపయోగపడే బంగారం ప్రస్తుతం ఓ పెట్టుబడి సాధనంగా మారిపోయింది. అత్యవసరాల సమయంలో ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వరకు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఓవైపు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూనే ఉన్నా కొనేవాళ్ళు మాత్రం కొంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు అందనంత దూరంలో ఉన్న పసిడి పరుగులు పెడుతోంది. కొన్ని రోజులుగా ధరలు కాస్త తగ్గడంతో ప్రజలు ఊరట చెందారు. దీపావళి పండుగ కావడంతో గోల్డ్ కొనేందుకు బారులు తీరారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2080కి ఎగబాకి 1,32,770 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1900 పెరిగి 1,21,700 రూపాయలకి చేరుకుంది. అటు కేజీ వెండి ధర కూడా 2,000 రూపాయలు తగ్గి 1,88,000 రూపాయల వద్ద స్థిరపడింది. కాగా గత 6 రోజుల్లో వెండి ధర 18,000 తగ్గడం గమనార్హం. ఆర్థిక నిపుణుల నివేదిక ప్రకారం గత 100 సంవత్సరాల్లో బంగారం ధరలు ఇంతగా పెరగలేదని నిపుణులు చెబుతున్నారు. కేవలం 18 నెలల్లోనే బంగారం ధరలు రెట్టింపయ్యాయన్నారు. దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా వడ్డీ రేట్లు, ప్రజల్లో డిమాండ్ పెరగడం వంటివి కారణాలుగా చెబుతున్నారు. బంగారం ధరలు పెరగడంతో పోలాండ్, కజకిస్తాన్, చైనా, టర్కీ వంటి దేశాలు చాలా ఎక్కువ బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ ఏడాది అన్ని దేశాలు కలిపి 70 టన్నులకు పైగా బంగారం కొన్నాయన్నారు. ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రజలు భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నారని పేర్కొంటున్నారు.